TV999 న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ టాకా రోడ్డు సిక్కుల బజార్లో నూతనంగా ఉమెన్స్ డెవలప్మెంట్ అమ్ములు శంకుస్థాపన అనంతరం టుడి ఫంక్షన్ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్మించిన వారికి మందులు సరఫరా చేశారు. ఎక్కువగా ఇబ్బంది ఉన్న వారిని నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్ మెరుగైన టెస్టులకు పంపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, తెలంగాణ సిక్కు సొసైటీ ప్రెసిడెంట్ అమర్నాథ్, పరమేందర్ సింగ్, కోహ్లీ కిరణ్ సింగ్, ఇంద్రజిత్ సింగ్, గౌలీగూడ గురుద్వారా సాహిబ్ ప్రెసిడెంట్ దర్శన్ సింగ్, అమీర్పేట్ గురుద్వారా సాహిబ్ ప్రెసిడెంట్ మాన్ సింగ్, మిర్యాలగూడ గురుద్వారా సాహిబ్ ప్రెసిడెంట్ బౌండ్ జరవర్ సింగ్, ఇందిరమ్మ కాలనీ ప్రెసిడెంట్ అర్జున్ సింగ్, సూరజ్ సింగ్, హాజర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ये सारे महापुरुष हैं हमारे तेलंगाना। अमीरपेट गुरुद्वारे के प्रधान, ये इनके नंबर 2 ICU मेरे ना डिस्ट्रिक्ट CP ट्रैफिक में ये राम गोपाल पेट इंस्पेक्टर అట్లా అంత పారిశుద్ధ్యం కొంచెం చూసుకోండి. రీసెంట్లీ చింతపల్లి we do community hall market machines are inside मैं देती हूँ। मैं किस लिए हूँ, ये सब किस लिए, इकबाल किस लिए कमाते हैं हम लोग ये बच्चों का कचरा भी बता कर। Thank you to Kamineni Hospitals जो कि अपने ऑप्थेमोलॉजिस्ट, जनरल फिजिशियंस, आई सर्जन्स और जो कि दवाइयाँ लाए हैं, अपना जनरल फिजिशियन लाए हैं। थैंक यू टू रेडियंस क्लिनिक बंजारा हिल्स, डॉक्टर रघुराम, जो कि हम महिलाओं के लिए या आप लोगों के लिए जिसको भी स्किन की एलर्जी है निवारण हरात अरदास के ओंकार वाहिगुरु जी की फतेह, श्री भगवती की सहाय वार श्री भगवती जी की पातशाही दसी प्रीतम भगवती सिमर के गुरु नानक लैके आए, फिर अंगद बुते अमरदास रामदास से हुए सहाय। अर्जन हरगोबिंदो शिवरो श्री हरिराय, श्री संगीत जाइए जिसके सब जाए। गुरु तेग बहादुर जी सिमरिय करनांगद आवे ख्याय, सफाई होए सहाय। 10वें पातशाह साहिब श्री गुरु गोबिंद सिंह जी महाराज, सफाई होए सहाय। दशाह पातशाह जी जोत धन धन श्री गुरु ग्रंथ साहिब जी
पंज प्यारियां चौहां साहिबजादियां चालियां मुक्तियां हटियां जपियां तपियां जिन्हां नाम जपियां वन छपियां दे चढ़ाई ते गवाही दे के अनबिटा कीता तिन्हां प्यारियां सच्चा यारियां दी कमाई दा ध्यान करके खालिसा जी साहिब लो जी जिन्हां सिंहा सिंहिया ने धर्म भेद शीस ते बलवंत गाए खोपिया आने चाहिए। सब लोग माता जी की बात सुनते हैं कि नहीं? आप लोग माता जी की बात सुनते हैं? हम महिलाओं को ऐसे ही रहना है, प्रगति करना, उन्नति करना है, करना है आगे। तो ये जो हमारा तेलंगाना सिख सोसाइटी వాళ్ళు మేము ఇక్కడ మహిళా అభివృద్ధి కేంద్రం శంకుస్థాపన కలెక్టర్ ద్వారా చేపించినాము. ఇక్కడ ఆల్రెడీ సెట్విన్ ద్వారా మేము ఒక 70 మెంబర్స్ లేడీస్కి 55 మెంబర్స్ చిల్డ్రన్కి ఎంఎస్ ఆఫీస్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. ఒక సంవత్సరం అయింది. ఈరోజు శంకుస్థాపన అయిన తర్వాత మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. 1700 స్క్వేర్ ఫీట్ కేంద్రం తయారు చేస్తున్నాం. అక్కడ మేము మా ట్రైనింగ్ అక్కడే చేస్తాం. తర్వాత ఈడ హెల్త్ క్యాంప్ పెట్టాము. ఈ హెల్త్ క్యాంప్లో సుమారుగా 500 మంది వచ్చినారు. మిర్యాలగూడ కాకుండా మా పేషెంట్స్ సూర్యాపేట్, నల్గొండ, కోదాడ్, చిట్యాల్, ఖమ్మం, సత్తుపల్లి, విజయవాడ నుంచి వచ్చినారు. మాతో పాటు వేరే హాస్పిటల్స్ కామినేని ఇంక్లూడింగ్ ఉన్నారు. మేము వీళ్ళందరినీ పేషెంట్స్ని లిస్ట్ చేసి వాళ్ళ పేర్లు తీసుకొని ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్కి పంపించి వాళ్ళ ట్రీట్మెంట్స్ చేయిస్తాము. సో ఇది మా రెగ్యులర్ ప్రాక్టీస్. ఇది మా 50th క్యాంప్, 50 క్యాంప్. ఇప్పుడు దాకా తెలంగాణలో 8 సంవత్సరాల నుంచి వేరే చోట చేస్తున్నాము. అదే సందర్భంగా ఇక్కడ కూడా చేస్తున్నాం. అది మా లక్ష్యం. థ్యాంక్ యూ. తెలంగాణ సిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక 2 అభివృద్ధి పనులని మొదలు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడు మనం హెల్త్ క్యాంప్ అటెండ్ అయ్యాము. హెల్త్ క్యాంప్లో భాగంగా ఆప్థాల్మోలాజిస్ట్, ఆప్గైన్స్, ఈఎన్టీ కాకుండా డర్మటాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్స్ వీళ్ళందరినీ కామినేని హాస్పిటల్తో అనుబంధమై ఇక్కడ ఒక పెద్ద క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో నాట్ జస్ట్ మన మిర్యాలగూడ, మన నల్గొండ జిల్లా కాకుండా ఇతర చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా చాలామంది తరలి భారీ సంఖ్యలో ఇక్కడ అటెండ్ అవుతున్నారు. దీంతో పాటు ప్రైమరీ డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత టిఎస్ఎస్ ఆధ్వర్యంలో తేజదీప్ మేడం ప్రత్యేక చొరవ చూపెడుతూ వాళ్ళని సెకండరీ కేర్ కావాలన్నా, టర్షరీ కేర్ కావాలన్నా అక్కడి వరకు మొత్తం చికిత్స వైద్య సేవ అందే విధంగా మేడం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దీంతో పాటు టిఎస్ఎస్ ఆధ్వర్యంలో మన మిర్యాలగూడ వార్డ్ నంబర్ 41లో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక అభివృద్ధి కేంద్రాన్ని ఈరోజు మొదలు చేయడం జరిగింది. అక్కడ ఉన్న గురుద్వారాని కూడా మేడం వారి సంస్థ ఆధ్వర్యంలో దాన్ని జీర్ణోద్ధార చేసి కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నారు. మేము జిల్లా పరిపాలన తరఫున, మున్సిపాలిటీ తరఫున మేడంకి కావాలన్నా, ఇక్కడ ఉన్న మా సిక్ సోదరుమణికి కావాలన్నా మౌలిక వెసులుబాటు కల్పించే క్రమంలో మేము మున్సిపాలిటీ తరఫున కూడా ముందుగా ఉండి మా వంతు మేము తప్పకుండా చేస్తామని మాట ఇస్తూ మాకు ఈరోజు పిలిచినందుకు మళ్ళీ తేజదీప్ మేడం అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మేము భయపడే వాళ్ళం. కానీ ఒక ఫిలంథ్రాపిస్ట్గా, ఒక చారిటీ చేసిన మనిషిగా ఈ రూపం మేము ఫస్ట్ టైం చూడడం చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళగా నాకు ఇంకా ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము మా ఆడవాళ్ళు అయితే మా ఇంటికి, మా వంట గదికి పరిమితి అయిపోతాము. కానీ మేడం
నాట్ జస్ట్ అంటే వారి హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ బయట ఛత్తీస్గఢ్ కానివ్వండి, తెలంగాణ ప్రాంతం ఆ వాకిలి దాటి ఇంకా సేవ అందించడం ఇంకా గొప్ప విషయం. Ma'am, I personally, in my personal capacity, I congratulate you and I thank you for calling me here. Thank you.